వేదములలో సామవేదంను, రుద్రులలో శంకరుడను, ఛందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారత కాలంలో మాసములు మార్గశీర్షంతో ఆరంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షం మొదటిది. అలాగే ఈ మాసంలో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నీ మహాఫలమును ఇచ్చినవిగా శాస్త్రములందు చెప్పబడినది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రదోష వ్రతం 2 సార్లు జరగనుంది. ఈ సందర్భంగా మార్గశిర మాసం విశేషాలు, ఈ నెలలో కృష్ణయ్య అనుగ్రహం కోసం ఏ పనులు చేయాలనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది. మార్గశిర మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయాలి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా శుభకార్యాలకు ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడింది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి, రథ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయి. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మాసమునందే కొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవద్దర్పణం కావింతురు. దీనిని అన్నయజ్ఞం అందురు. వాల్మీకి రామాయణం నందు ఈ మార్గశిర మాసం మాస శిరోభూషణంగాను, ఆ సంవత్సరమునకి అలంకారప్రాయంగాను చెప్పబడినది. అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలము నొసగును. ఈ మాసంలో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి, పాపాల నుండి విముక్తి నందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధములను పొందగలడు. ఈ మాసంలో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామి అయి బహుధన ధాన్య సంపన్నుడు అవుతాడు. ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి కేశవుని అర్చిస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈ విధంగా ఇతర మాసముల కంటే మార్గశిర మాసం నందు అనేక విశిష్ట లక్షణములు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపంగా తెలిపెను.